మెదక్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ సిఐ మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని ప్రయోజకులు కావాలి అన్నారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికలు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో అలరించారు. పలువురు విద్యార్థులు చేసిన కోలాటం, జడకొప్పు, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం పట్టణంలోని పలు చోట్ల జడకొప్పు, ఉట్టి కొట్టడం, శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణవాసులు తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ పై ఉన్న గంజి శ్రీనివాస్ గారికి, రవీందర్ గారికి, టీచర్స్ కు, ప్రధానోపాధ్యాయులు, స్టూడెంట్స్ అందరికీ శుభోదయం. నా పేరు మహేష్. నేను ఇక్కడ మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నాను. నేను వచ్చి 2 months అయిపోయింది. మాది సొంత డిస్టిక్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్, కమ్మర్పల్లి మండల్, ఒక మారుమూల గ్రామం. నేను కూడా చిన్నప్పుడు వివేకానంద స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఇలా చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. ఫస్ట్ నుంచి 5th వరకు వివేకానంద స్కూల్లో చదువుకున్నాను. లైక్ శిశుమందిర్ టైప్ ఉంటుంది అది కూడా. తర్వాత 6th నుంచి 10th వరకు గవర్నమెంట్ స్కూల్, 10th నుంచి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా గవర్నమెంటే, డిగ్రీ కూడా గవర్నమెంటే. పీజీ వచ్చేసి హైదరాబాద్ లో చేయడం జరిగింది, నిజాం కాలేజీలో. నేను మీకు చెప్పదలుచుకునేది అంటే హార్డ్ వర్క్ చేయాలమ్మా, కష్టపడి చదవాలా. పిల్లలు మీరు టీచర్లు చెప్పింది మంచిగా వినాలా, మంచిగా చదువుకోవాలా, క్రమశిక్షణగా ఉండాలా, టీచర్ల ఏడలా, తల్లిదండ్రుల ఏడలా, పెద్దల గౌరవంగా ఉండాలా, రెస్పెక్ట్ గా ఉండాలా. మంచిగా చదువుకుంటే మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీ టీచర్లు చెప్పింది మంచిగా హోంవర్క్ చేయాలా, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా హోంవర్క్ చేయాలా, మంచిగా చదువుకోవాలా. చదువుకుంటేనే మీరు నాలాగా ఆఫీసర్ అవుతారు. ఓకేనా? పదముల ముగ్గులై బృందా